shampoo. Mana Zabardast judges ni invite cheddam. Let's call upon the beautiful, lovely Roja garu. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. Please welcome the one and only Tower Star Nag Babu garu. దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండి నాడే గొళ్ళల్లో నా కత్తుల్లో నా తీవ్రవాదిలా. జబర్దస్త్ పుణ్యమా అని మన వాళ్ళంతా ఏ ఈవెంట్ దొరికినా చేసేస్తున్నారు. మన రాఘవ ఒక అడుగు ముందేసి ఓ పెద్ద ఈవెంట్ చేయబోతున్నాడు. ఆ ఈవెంట్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయవా మిత్రమా. సార్ కేక్ చూసి పాట విని మీరు మాలో పుట్టినరోజు అనుకున్నారు. మా ఎవరిది పుట్టినరోజు కాదండి, ఈరోజు మా సంస్థ పుట్టినరోజు. రాకెట్ స్కిట్ల మండలి అని మేము కొత్తగా ఒక మండలి పెట్టుకున్నామండి. అరే ఇంక విషయం తెలుసా, మన సంస్థ తాలూకా యాడ్స్ రైల్వే స్టేషన్స్ లో, బస్సుల్లో, బస్ స్టాండ్లో, ఆటోలకు వెనకాతల, టీవీలో అన్ని చోట్ల ఇచ్చాం. కేక పుట్టించాం అంటే మన లైఫ్ స్టైల్ మారబోతుంది అనమాట. ఫోన్ వస్తుంది చూసారు అప్పుడే. ఒరే ఫ్యాన్సీ నెంబర్. హలో హలో, చెప్పండి సార్, రాకెట్ స్కిట్ల మండలి ప్రోగ్రామ్ కావాలండి. ప్రోగ్రామా? అవునండి. నెల రోజుల వరకు డేట్లు ఖాళీ లేవు సార్. నెల రోజుల వరకు డేట్లు ఖాళీ లేవా? అవును సార్. ఒకసారి రే అలాగే చెప్పాలరా, అలా చెప్తే మనకి డిమాండ్ వస్తుంది. అడగగానే ఊపుకుంటూ వెళ్ళిపోకూడదు. సార్ లేవు సార్ డేట్లు, మరి ఎలాగా? సరే అయితే మేము సమక్చంద్రని మాట్లాడుకుంటాం. సార్ 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 ఆగండి, లైన్లో ఉండండి. నాకు కొత్తగా పెళ్ళైందన్నా, ప్లీజ్. నాకు 2 పిల్లలన్నా, ప్లీజ్ అన్న. నాకు ఇంక పెళ్లి కూడా కాలేదన్నా. ఇలాగే బాగుంటుందిరా. పెళ్లి చేసుకున్నాక స్కిట్ అంటే ఇంట్లో పని ఉందంటావు నువ్వు. సార్ ఎంతకేదో సరదాగా అన్నాం కానీ మీకోసం అయితే ఎప్పుడు మాకు టైం ఖాళీ ఉంటుంది సార్. ఎప్పుడు సార్? టైమే తెలియకుంటాను, ఖాళీ లేదని అలా చెప్పారా? అంటే మీ మీద అభిమానంతో అలా మాట్లాడిస్తాం సార్. ఎప్పుడు సార్? ఎప్పుడు ప్రోగ్రామ్ ఎప్పుడు కావాలి సార్? ఈ రోజేనయ్యా. ఈ రోజేనా సార్? ఓకే, ఆ అడ్రస్కి వచ్చేస్తాం సార్. ఉంటా సార్. రైట్, ఫస్ట్ గిరాకీ. టీం ఇంకా రాలేదు, బస్ స్టాండ్ దగ్గర దిగానన్నారు. సార్ మీరు అర్జున్ గారు? అవునండి సార్. రాకెట్ స్కిట్ల మండలి. రాకెట్టా? అదేటయ్యా జాకెట్ లాగా ఉందా? సార్ సార్ అదే సార్, ప్రోగ్రామ్ మొదలు పెడేద్దాం సార్. పెట్టేద్దాం. వెంకీ. Hi sir, what's up? Hi, how are you? Fine sir. I really superb sir. Thank you. అంటే మా వాడు కొద్దిగా యాక్టివ్ పర్సన్ అండి మా టీంలోని, అందుకే కాస్త మీదకి ఎక్కేసాడు, ఏమనుకోకండి. యాక్టివ్ కాదు సార్, పిసుకు నొక్కి పారేసాడు సార్. మన వాళ్ళందరినీ పిలిచేసి సార్ చేద్దాం. వెంకట్రా, ఈ రాకెట్ టీం వచ్చేసిందిరా. మొత్తం మన వాళ్ళందరూ బయలుదేరి వచ్చేయండి. ముందుగా మా యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో. వచ్చిన కార్యక్రమం ఏంటి? మీరు చేసే పద్యాలేటి, పాటలేటి, పూజలేటి? పండగ సార్. పండగ? ఒరేయ్ ఏంటి సార్ ఇది? మా మావరా, మా మామ చచ్చిపోయాడు రా. మీ మామగారా? అవునరా. పోయారా? అవునరా. ఇక్కడ స్కిట్లు వేయాలా? అవును రే. సారీ సార్, కుదరదు సార్. నా మాట ఏనండ్రా, ఆ లచ్చివారం పూట జబర్దస్త్ ఆయనకి ఎంతో ప్రాణం రా. అది చూసి రిమోట్ పట్టుకుని మరి చచ్చిపోయాడు రా ఆయన.
అందు గురించి ఆయన కోరిక మీద ఈ ప్రోగ్రామ్ పెట్టాను రా. సారీ సార్. పోయి చెవుల దగ్గర స్కిట్లా సార్ మేము వేయం సార్. సారీ అండి. ఒరే ఎందుకయ్యారా? చెవుల దగ్గర స్కిట్లు ఎవరైనా ఎత్తరా? ఏం సార్? ఒరే లాస్ట్ మా అత్తగారు చనిపోయినప్పుడు ఆ చలాకి జంట వచ్చి పాటలు అయి పాడి వెళ్ళారు ఇక్కడ. అయితే మళ్ళీ ఆ సెంటిగానే పిలిపించుకోండి సార్. రే ఊరు దాటి వెళ్ళండి మీ సంగతి చూస్తాను. రే ఏదో ఒకటి పారిపోవాలి మన వీడు చంపేసి ఇలా ఉన్నాడు. మరి ఈ రోజు మనం చాలా చోట్ల చూసుంటామండి. వేదిక మీద ఎవరెవరు ఏదో మాట్లాడుతుంటే మరి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ ఏ విధంగా ఉంటాయి మీ మీదకి చూపించబోతున్నారు. ఎమ్మెల్యేగా వెంకీ, మరి డిస్టర్బెన్స్ చేసేవాళ్ళుగా రామయాని చిన్ని కృష్ణ వస్తున్నారండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మరి మా యొక్క ఈ కళారూపాన్ని స్కిట్ ని మా మామగారిని ఆశీర్వదించి 9 రోజుల దినానికి నాగబాబు గారు 1000 రూపాయలు ప్రెజెంట్ ఇచ్చారు. వాళ్ళకి మా కుటుంబం తరపున ధన్యవాదాలు. మా స్కిట్ కండి మీరు తీసేసుకోకూడదు అలాగా సార్. ఎమ్మెల్యే రోజా గారు మరి మా స్కిట్లను చూసి మమ్మల్ని అభినందిస్తూ మరి శ్రీమతి రోజా గారు మమ్మల్ని మా మామగారిని ఆశీర్వదించి రోజా అమ్మగారు 1000 రూపాయలు రేపు 11వ రోజు దినానికి బట్టల ఖర్చుగా ప్రసాదించారు. వాళ్ళకి మా కుటుంబం తరపున ధన్యవాదాలు. ఏండి మా స్కిట్లకు వస్తే మీరు తీసుకుంటారేంటండి? శవం ఎమలదరా? మరి ఎమ్మెల్యేగా వెంకీ డిస్టర్బెన్స్ వీళ్ళిద్దరూ చేస్తారు, చూద్దాం. అందరికీ వందనాలు. మరి మనం ఒకసారి పాత రోజుల్లోకి వెళ్తే అది 1985. అనిత మన ఎమ్మెల్యే మీద ఒట్టేసి అప్పు ఒరే మా పక్క ఇది బోకమల్ వీధిలో ఆల్రెడీ ఇది 190 సార్లు వేసారా సార్. స్కిట్లు వద్దు సార్, గేమ్స్ ఉన్నాయి సార్. ఉర్రూతలు ఇచ్చేస్తాం సార్ మిమ్మల్ని. ఏం గేమ్స్? తంబోలా గేమ్. మరి ఇందులో 3 లైన్లు ఉంటాయి. ఒక్కో లైన్కి 2000 ఇచ్చేస్తామండి. జల్దీ పై ఉంటారు. ముందు 5 నెంబర్లు పలికిన వాళ్ళు మరి దీన్ని పొడి చేసుకోవచ్చు అంటే కన్నాలు పెట్టి వచ్చండి. దానికి 2000 ఇచ్చేస్తామండి. అందరూ బాగా ఆడవచ్చు. హౌస్ఫుల్ ఉంటుంది. లాస్ట్లో ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాం. సరే అండి, 3 గేట్లు తీసేస్తున్నాం. 36 70 19 ఎంత? 91 91. 1 9 ఎంత? 19 అండి. మరి ఇప్పుడు ఎంత కేడు చెప్ప? 91 అని చెప్పాను. అంటే నాకు ఉందండి, అందుకని కొట్టేసుకున్నాను. నీకుంటే చెప్పేస్తావా? జల్దీ పై అయిపోయింది. 2 06 ఫస్ట్ లైన్ అయిపోయింది. ఫస్ట్ లైన్ 5000 3 7 73. సెకండ్ లైన్. సెకండ్ లైన్ అయిపోయింది. 3 7 ఎంతరా? 37. మరి ఎంత చెప్పారా? 73 ఇక్కడ ఉంది కదా. 3 8 ఆగో 78 నాకు అయిపోయింది. 78 కాదండి బాబు, అది 87 హౌస్ఫుల్ నాకు. అదేట్లా మరి ఇందాక అలా చెప్పాను. అది అయిపోయిందండి. తొండాట్లు ఇప్పుడు అప్పుడు సరదాగా ఆడాం, ఇప్పుడు సీరియస్గా ఆడేద్దాం. లైన్ సార్, లైన్ చెప్తాను. ఇప్పుడు మంచి గేమ్ ఉందండి, టంగ్ ట్విస్టర్. ఏం టెస్ట్ రో? టంగ్ ట్విస్టర్ అంటే ఆయన ఓ పదం చెప్తాడు, మీరు దాన్ని చెప్పాలన్నమాట. మన ముందుకు వస్తున్నాడు రాము. నమస్కారం అండి. మరి నేను ఒక వాక్యం చెప్తాను. ఆ వాక్యాన్ని 5 సార్లు ఎవరైతే ఫాస్ట్గా అంటారో వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వాక్యం ఏంటంటే చెప్పింది 5 సార్లు అనమన్నారు కదా. నేను చెప్తా చూడు. పదం ఏంటంటే గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ, గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. ఏంటిది అది? గాంగమ్మ గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. గంగమ్మ మంగమ్మ. ఒరే మా ఊర్లో కుక్కలు కూడా చూసేసారు ఈ స్కిట్ లో. సార్ తెల్లారిపోయింది సార్, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోతాం సార్. అయిపోయిందా? అయిపోయింది సార్, వెళ్ళండి అయితే. ఒరే మన వాళ్ళ దండలు రెడీ చేయండి రా. సార్ అయిపోయి దండలు వద్దు సార్, ఎందుకండి మామూలుగా వెళ్ళిపోతాం. ఒరే దండలు మీకు కాదురా, మా శవానికి. డబ్బులా? దేనికిరా? ప్రోగ్రామ్ చేసాం కదా సార్. అవునరా, ఆయన స్కిట్ అడిగాడు రా.
వచ్చారు స్కిట్లు చేశారు, ఆయన డబ్బులు ఇమ్మని మేము చెప్పలేదే. ఈ మాత్రం దానికి ఆఖరి రాత్రి అంతా మా మీద అరిచేవరా నువ్వు డబ్బు లేక. మాయా నువ్వు అక్కడ రెడీగా ఉండు, కిరసనాలు పట్టుకొని వచ్చేస్తాను, నాకు పెట్టుకోవడానికి రెడీ స్టార్ట్. వీళ్ళ ఫ్యామిలీకి ఎంత అండర్స్టాండింగ్ ఉందట్రా. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఇంట్రెస్ట్ గా అనిపించింది, ఎంటర్టైనింగ్ గా అనిపించింది. రోజా గారు స్కిట్ చూసి షాక్ లో ఉన్నా, ఏం చెప్పాలో తెలియక ఎక్కడికో వెళ్ళింది. చాలా బాగుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు ఎవరినైనా కెలకొచ్చు కానీ తాగుబోతు వాడిని కెలకూడదు అని అంటారు. ఆ విషయం తెలియక ఓ ఎస్ఐ కెలకడానికి వెళ్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి ఎన్ఎస్టీ. నన్ను కొట్టకురో తిట్టకురో మామో రాముల మామో, నీ మీద ప్రేమ తగ్గదురో మామో రాముల మామ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. మళ్ళీ రాగొచ్చావురా? అవుతా నేను ఇట్లా మళ్ళీ రాగొచ్చిండమ్మా ఓ రోజమ్మా ఓ రేష్మమ్మ, మళ్ళీ రాగొచ్చిండమ్మో నేనేం చేదు కొడుకా. ఈ నోట్ల మన్ను వాడంటే పీనీళ్ళ బొబ్బెల్లా పిల్లనిచ్చిండ్రు నీకు, మంచిగా చూసుకోవాలి కదా. మన తాగొస్తావురా? 500 ఇస్తే తాగుతా. అరే ఇంట్లో ఏం లేవురా, బత్యం లేరా, బియ్యం లేరా, కడుపు మొత్తం కాల్చుకొని నీకు మొత్తం పెడుతుంటే ఇదే పుత్రుడు నీ నోట్ల మనవాడంటే పీరియల్ల బొబ్బెల్లా ఊరికే పోను. నీ ఇంట్లో ఇది పెట్టా. 500 ఇస్తే మన తాగుతా. మళ్ళీ 500 రమ్మా, నేనేం చేద్దామ్మా? వీడు ఎక్కడి నుంచి వచ్చిండో అబ్బా, ఎక్కడ చేయమని నాకు కట్టమి పెనియలేలా కొడతావురా కొడక. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. ఇగో 500 ఇచ్చి పోలీస్ కంప్లైంట్. ఒక తల్లి తన పిల్లకి పాలివ్వటం తప్ప ఏమైందో చెప్ప అంటే నేనేం చేయను. చెప్తారయ్యా చెప్తా. మా ఆయన పేరు రామలయ్య. రోజు దాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. మొత్తం నా సంసారం అంతా తీసుకుపోయి కళ్ళు కాడబెట్టి మొత్తం సంసారం అంతా కుళ్ళ కొట్టుకో. ఆ ఇంట్లోన్నాడు అయ్యా. కుళ్ళ పొడి చేస్తానండి రే సత్తిగా ఆడింటికి వెళ్ళి అని తీసుకురా. అయ్యా వద్దయ్యా, నువ్వే రా అయ్యా. ఎందుకు రాడు? నువ్వే రావాలి. ఎస్ఐ అమర్నాథ్ అని చెప్పు, ఆడే వస్తాడు. ఈడే నా మగుడు. ఇక తాగెట్లా పడుకోడు చూడు బాబు. ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఆహా ఓకే ఓకే, 500 ఇస్తే వస్తా. రా అయ్యా. ఇగో నేను 500 రెడీ అయ్యి. ఇగో అమ్మా, నా ముగుడు అంటే నాకు ప్రాణం, నీ కొట్టొద్దు. సార్ ఇదిగో సార్. నువ్వు చెయ్యదులేదే, నువ్వు చెయ్యదులు. అక్కడ కూర్చొని బిల్ పడతావు. ఏరా తాగి పెళ్ళాన్ని కొడతావు నువ్వు? కొట్టలే. మరి కొట్టిందని మీ ఆవిడ చెప్పింది కదరా. పైసలు ఎందుకు కొట్టావురా? తాగి పెళ్ళాన్ని ఎవడైనా కొడతారా? కొడతా సార్. ఎందుకు కొట్టావు? 500 వెళ్ళే. 500 ఏంట్రా? నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? ఎక్కడికి వచ్చినా సార్? పోలీస్ స్టేషన్. అబ్బో నీ పోలీస్ స్టేషన్. జైలు సార్, జైలు. జైలా? జైలు కనపడతలేదా నీకు? కనపడలే. జైలు కనబడలేదు సార్. ఊహించుకో నా కొడక. ఓ గాంధీ గారు కనపడ్డారా? గాంధీ లేరు సార్. గాంధీ ఉండలేదు సార్. గాంధీ తాత నమస్తే. అసలు నీ జేబులో పైసలు ఎన్ని ఉన్నాయి? లేవు సార్. లేవా? లేవురా? లేవు సార్. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఇంకెక్కడ ఉన్నది? ఇంకేడున్నాయి? లేవు. కొట్టేది ఉన్నాయి, ఇస్తా. పోతా సార్. తాగి మళ్ళీ పెళ్ళాను కొట్టినట్టు తెలిసిందో నోటితో ఇంటికి వచ్చి పడతాను.
కంప్లైంట్ ఇచ్చిందో అయిపోయావు నువ్వు. కిరాణా కొట్లో చాక్లెట్ కొనుక్కోవడం తప్ప. చిన్నంగా ఇంటికి వెళ్ళు. కళ్ళు దుకాణానికి వెళ్ళినట్టు తెలిసిందో? పైసలే లేవు నా దగ్గర. ఏం పోతా ఉన్నామని మీరే తీసుకున్నారు. లేవా? ఇంకా అబద్ధం ఆడుకో. ఏమున్నాయి సార్ నా దగ్గర? ఎవ్వ నేను తాగినప్పుడు దొరుకున్నాను. మందు ఆవులం నీ అవ్వ, మందు ఆవులం. మందు అయితే గిప్ప గిప్ప గుద్ది చంపుతాం. ఇగో గిట్ల కాదు, గిట్ల ఏ కురికి సంసారం అంతా పాడి చేస్తున్నావు అయ్యా. ఏ ఉగ్గో నీ అవ్వ, నేను మందు తాగలేదు. అది పక్కనేంద్రా, పక్కనేంద్ర అది. ఇగో నీ ఇట్లా వేస్తే పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ అతను తీసుకొని వస్తా. ఎస్ఐ సార్ నీ అమ్మ పోలీస్ సెంటర్ గుర్తొచ్చింది. ఆగే నువ్వు తాళి కట్టిన పిల్లవు కదా, పోనీ నీ అమ్మ నీకు 1500 ఇద్దామనుకొని 15,000 సంపాదించిన. నేను పోలీస్ స్టేషన్ పంపిస్తేవి మొత్తం పైసలు ఆడే గుంజుకోవాలి. పైసలు మొత్తం తీసుకున్నా ఇక లేవు నా దగ్గర పైసలు. ఇక మొత్తం సంసారం అంతా తీసుకపోయి వానికి పెడితేవి. అట్లా కాదు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పు. 500 ఇచ్చి మంద అవుతా. నువ్వు ఏం చేయాలి, ఎస్ఐని తీసుకురా. 15,000 ఇంకా ఎక్స్ట్రా గుంజుదాం అని మంచి మాట అన్నదా రాజా. ఈయన ఉండు. ఓ ఎస్ఐ సారు, మా ఇంటికి రా. మళ్ళీ మొదలెట్టాడు కొడుకు. మళ్ళీ తాగాడా? మళ్ళీ మొదలెట్టి నువ్వు రా. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం తప్ప. ఎస్ఐసావు నీది పట్టుకుంటా. నమస్తే. మళ్ళీ తాగినావురా నువ్వు? తాగలే, ఉత్తనే చెప్పింది. రేయ్, మాట్లాడేది ఎవరితో తెలుసా? ఎవరు? ఎస్ఐ అమర్నాథ్. పోనీ ఎస్ఐ అమర్నాథ్. అరే నువ్వు తలిపేవే. అగో ఎస్ఐ సాబ్, చెప్పు. ఒకసారి నమస్తే పెట్టు. ఇది పోలీస్ స్టేషన్ సాబ్. ఇది పోలీస్ స్టేషన్ అంటే ఇది కొంప. ఇది పోలీస్ స్టేషన్. ఇది ఊహించుకో. ఊహించుకోవడం ఏంట్రా? నేను నీ స్టేషన్కి వస్తే నువ్వు 15,000 తీసుకోలే. అవును, నువ్వు ఊహించుకోమని చెప్పలే. అయితే అగో ధర్మదేవత. ఎక్కడ ధర్మదేవత? అగో అక్కడ. ఊహించుకో. రే, నేను స్టేషన్ తీసుకెళ్ళి కొలబడి చేస్తాను నేను మళ్ళాను. నువ్వు నా స్టేషన్కి వచ్చినావుగా. ఇది నీ స్టేషన్ ఏంట్రా? నీ కొంప కదరా. ఎవరు చెప్పి? ఏమరా ఇందాక ఏం చెప్పినావురా? పిల్లని కొడితే ఏమో నాటకాలు దొప్పుతాను. 15,000? మరి ఇది ఎక్కడ స్టంట్రా? అబ్బా నీ తెలివి స్టేషన్ అమ్మ తట్టుకో. తీరా. ఏంటి తీరు? అక్కడ పెట్టినావు కదా, తీ. అరే యాదగిరి మర్చిపోయినా. యాదగిరి మర్యాద చేయాలిగా. చెయ్యి. ఈయనెవడి? ఈడు కొడుతున్నాడు రా. చెయ్యి. పట్లేవురా? ఊహించుకోరా. ఇగో ఊహించుకోవడం తగలే. ఇది ఊహించుకోవడాలేట్రా? నెత్తి మీద టోపు ఉంది, ఒంటి కాకి బట్టలు ఉంది, చేతిలో లాటి ఉంది, కింద బూట్లు ఉన్నాయి. ఊహించుకో. నువ్వు కూడా కొడతావా? కొట్టు. ఇదెందుకు? లేడీ కానిస్టేబుల్. లేడీ కానిస్టేబుల్ మగవాళ్ళు కొట్టకూడదా? ఆ స్టేషన్ లో కొడతారు. మా ముగ్గుని తీసుకుని పంపించా. ఏదో మామూలు చెప్పి పంపాలి కానీ ఇష్టం వచ్చాడు కొట్టి పైసలు గుంజుకుంటావురా. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కనిపిస్తే ఖాళీ కొడతా కొడుక. పోపే. నీ పైసలు నీకు వచ్చినాయా? ఇక్కడి. అరే ఇగోరా నీ 5,000 పండగ చేసుకో. నీ పైసలు నీకు వచ్చినాయా? ఇక మిగతా 500 నేను మందు ఆవేసి వస్తా. సరే తొందరగా రా. ఓకే. చికెన్ బిర్యానీ చేసి పెడతా. మంచిగా పెట్టు. ఓకే. మందు వాబులం నీ మందు వాబులం. కళ్ళు తాగితే వానాకాలంలో గొడుగు కొనుక్కోవడం తప్ప. తప్పేరా? తప్పే నీ అబ్బాయి ఇట్లారను. ఫస్ట్ నుంచి ఎంట్రీ ఇచ్చినావు. పిల్లలు చాక్లెట్ అన్నావు, మేఘమాల అన్నావు. ఏం రాను అంటే జబర్దస్త్ యాక్ట్ చేద్దామని చెప్పి బుర్ర చెదిరిపోయిన వాళ్ళే తిరుగుతున్నానండి. ఎవరో అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు స్కిట్ జరుగుతుంది కదా, మయ్యన్న వచ్చి అలా ఎంట్రీ ఇచ్చామనికి ఎవరో ఆపరు. ఇది రేపు వద్దు టీవీలో కనపడుతుంది, మనకు పబ్లిసిటీ పెరుగుతుంది, మనం సెలబ్రిటీ. ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్స్ లవనే బండికి లేనే లేదు రివర్సే. సో మీ స్టైల్లోనే అడగండి కామెంట్స్. అమ్మ మొదటి తెరిస్తే నీకు నచ్చితే
చాలా నేచురల్ పర్ఫార్మెన్స్. అది పర్ఫార్మెన్సా లేదా నిజంగా వేసేవో తెలియట్లేదు కానీ ఎంత కోపం వచ్చినా మళ్ళీ మధ్య మధ్యలో మీ ఆయనకి ముద్దులు పెడుతూనే ఉన్నావు ఏంటి? అంటే ప్రేమ ఉంటది కదా మా ఆయన అంటే. కానీ చాలా బాగుంది, చక్కగా చేస్తావు. అంటే నిజంగా మందు కొట్టేవేంటి? అంత బాగా చేసావు యాక్టింగ్. తర్వాత నువ్వు నడిచేవచ్చు అంటే ఒక నడక, అది ఒకసారి చేసి చూపించా. మందు బాబులం నీవో మందు బాబులం, మందు పెడితే గిప్ప గిప్ప గుట్టి చంపుతాం. వెరీ గుడ్ స్కెట్, గుడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ మొత్తం ఒకే షూటింగ్ లో ఉంటే ఇంకా షూటింగ్ అయినట్టే. నేను చెప్పడం కంటే మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ ఎన్ఎస్టీ. హైదరాబాద్ రోడ్లను మరమ్మతు చేస్తున్నట్లు పొద్దున్నుంచి పాముతున్నావురా. ఏమై డైరెక్టర్, ప్యాకప్ చెప్పిన దాకా మేకప్ అయినా ఏదైనా షార్ట్లు తీసేదైనా ఉందా? అసలు నీకు బుర్ర ఉందా? కంటిన్యూటీ ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్, బర్నింగ్ ఎక్కడ? హూ ఇస్ దట్? వస్తాడు ఇప్పుడు. ఆర్టిస్ట్ రావాలి, ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమారే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. సారీ సార్, లేట్ అయిపోయింది. ఎంత బిరాలు బయలుదేరినా రాలేపను. సరే వెళ్ళి ప్లేస్మెంట్కి వెళ్ళు. ఓహో హీరోనా కదా? అది నేను ఒకలాగా ఉన్నామా? ఏమండి ఆ బొంబాయిలో అన్ని మొక్కలు ఒకలాగా ఉన్నట్టు మన టాలీవుడ్ లో మన ఇద్దరు మొక్కలు ఒకలాగా ఉన్నాయి. What are you thinking about me? I am the hero. Please cool down. I will. You shut up, bloody idiot. ఏంటంటే మీరు నేను ఒకలాగా ఉన్నాను. ఏమన్నావు ఆయన్ని? ఏటన్నది ఆయన నేను ఒకలా. In front of you nothing, bloody scoundrel. మీరు ప్లీజ్ సార్ దయచేసి కూర్చోండి. హీరోయిన్ ఏదండి? హీరోయిన్ ఏది? మేడం उधर क्या मैडम, आप इधर आना है. क्या हीरोइन नहीं है? हीरो उन्हों नहीं है, इनो हीरो है. इधर आइए, इधर बैठिए. తెలుగు వచ్చా? क्या తెలుగు రేయ్ మాట్లాడుతున్నానా? నాకు కప్పేస్తున్నానా? వదిలే. एक्चुअली तुम क्या कोल्ड हुई क्या? కోల్డ్ కాదు, ముక్కు. ऐसा नहीं है. आप क्या कर रहे हैं? नाक नाक నాకడమా? అది ఎప్పుడో చిన్నప్పుడే మర్చిపోయాను. సరే నీకోసం మళ్ళీ నాకుతాను. ऐसा नहीं, मुझे आपसे पसंद. ఏ సంద? पसंद. పక్క సందా? ఇదిగో బ్రేక్ చెప్పగానే మనం జంప్ అయిపోతాం. డోంట్ వరీ, ఐ యామ్ హియర్. మీ డిస్కషన్ అయిందా? షార్ట్ పెడదామా? రే నువ్వు లేట్ గా వచ్చిందే కాకుండా నువ్వేంటి ఇదంతా నువ్వు బిజినెస్ లు? మీలా కారులో ట్రై చేయమని వచ్చేదానికి పొద్దున్న లేకాలంటే మీకు అలారాలు అంతా కుర్ర కుర్రమని ఓగే. మాకు బాత్రూమ్ డోర్లే సౌండ్లుగా లేగుతాం మేము. ఉదయం 5 గంటలు రెడీ అయ్యి రావాలంటే రాత్రి 2 గంటలు లేగాలి మేము. మీలాగా సపరేట్ బాత్రూమ్ అనుకున్నారా ఏంది? 3 రూములు కలిపి కంబైన్డ్ బాత్రూమ్. కంగారుకి మంగ టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తే ఫస్ట్ బస్ వస్తుంది, పడిచి పిల్లలు నొట్టుకుని వెళ్ళిపోతుంది. 2వ బస్ వస్తుంది, రౌడీ వాళ్ళు నొట్టుకెళ్ళిపోదు. 3వ బస్ వస్తుంది, ముసలి అందరూ నొట్టుకెళ్ళిపోదు. 4వ బస్ వచ్చి మా దగ్గరకు వచ్చి ఆయిల్ అయిపోతుంది. బేరింగ్ చేసి స్టీరింగ్ ఆటో మీద వస్తే లేట్ అయింది అంటారా? ఏంటి సార్ ఇదే? సరే 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 సోదాపండి, షార్ట్ రెడీ చేద్దామా? ఏమంటే డైరెక్టర్ గారు ఇప్పుడు మా యాడ్ నేను పక్కన నుండి వచ్చే ఫ్యామిలీ విషయాలు మాట్లాడు. మేము ఎక్కడో దూరం ఉంటాం కదా. కీప్ క్వైట్. సార్ మీరండి. You know who is my time? ఓకే ఓకే, You understand? ఓకే ఓకే ఓకే. మీరు షార్ట్ రెడీ, మీరు డైలాగ్ చదువుకున్నారా సార్? Yeah. ఓకే, Yeah. ఒక మానిటర్ చూద్దాం. Yes. రెడీ, రోల్, యాక్షన్. ఏమన్నా కట్ట
అప్పుడు మా ఆవిడ ఇటు సైడ్ ఉంది, మీరు అటు సైడ్ పెట్టి తీస్తాను. రే నేను చూసుకుంటాను కదరా అవన్నీ, నువ్వు కట్ చెప్పడం ఏంట్రా? నేను ఉన్నాను కదా ఇక్కడ కట్ చెప్పడానికి. రెడీ 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 చేద్దాం. రెడీ యాక్షన్. 1 minute సార్. వీడు చదువుకోవడం సల్లంగా ఉండవు. రెడీ సార్, ఐఎమ్ రెడీ. యాక్షన్. ప్రియా, యా నీకెందుకెంత బలుపు? ప్రియా, తెరిచి ఉంచు నీ గుండె తలుపు. సార్ కట్. ఏమైందిరా మళ్ళీ? ఇప్పుడు ఎలాగ మౌనవ్రతం చేసినట్టు నిలబడమేనా? ఏదో ఒకటి చెప్పండి. బిజినెస్ ఏమైనా చేస్తాం సార్ వెనకతలు పోనీ? ఏం బిజినెస్? పత్తి వ్యాపారం చేస్తావు నువ్వు? నేను చెప్తాను కదా, సైలెంట్ నిలబడి అక్కడ. యాక్షన్. ప్రియా, యా నీకెందుకింత బలుపు? తెరిచి ఉంచు నీ గందు తలుపు, నన్ను ప్రేమించడానికి నీ తలుపు. నీకు ఎందుకు ఎంత బలుపు తెలిసి ఉంచునంతే. నవ్వుకొని చెప్పాలా? ముందుకు రాయా ముందుకా. కట్. ప్రియా ఏం చేస్తున్నారు మీరు? ఏంటి దాని క్లోజ్ షాట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కనబడతాం మేము? మీ ఆశగానే మా ఖాళీ టైంలో ఇదే చేస్తాం మేము. రే మిమ్మల్ని తీసుకొచ్చింది మీరు చేసుకోవడానికా, నేను చెప్పింది చేయడానికా? ఒకసారి చేద్దామా? రెడీ 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 ఫాస్ట్ ఫాస్ట్. డోంట్ టాక్. రెడీ రెడీ నోరు రెడీ మూసుకొని ఉండండి. రెడీ రెడీ యాక్షన్. ఇప్పుడు ఇది కంటిన్యూట్లో ఇది ఉందా? అర్థాలు లేవా? సార్, దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు టాక్ మిస్టర్ డైరెక్టర్. డోంట్ టాక్ బ్లడీ ఇడియట్. తెలియక జరిగింది సార్. ఒక్కసారి ప్లీజ్, చిన్న పిల్లలు చూడండి సార్. కూల్. రెడీ రెడీ సార్ సారీ. యాక్షన్. ప్రియా, कट। बोले तो थोड़ा हुक्स का प्रॉब्लम है या लूज हो गया, थोड़ा टाइट करना है या కాస్ట్యూమ్ చూడరా హుక్స్ అంట. ఏమండే హలో ఏమండే గుండె తెగిపోయింది. కంటిన్యూటీ గుండె తెగిపోయింది. మా బాబు చదువుకోమంటే చదువుకోలేదురా, చదువుకుంటే డాక్టర్ నా పిల్లలకి టీకాలు ఇవ్వండి. మరి ఇప్పుడు పందులకి టాకాలు వేస్తున్నాను. come here. ఇలా రండి మీరు. వాట్ హ్యాపెన్? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? వాట్ హ్యాపెన్? నా కాల్ షీట్ ఎంతో మీకు తెలుసా? మీకు తెలుసా? వాట్ నాన్సెన్స్ యు డూయింగ్? ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ వాడి ముందు నేను ఇన్సల్ట్ చేస్తావు. ఆప్ట్రాలా? ఎవరు ఆప్ట్రాలా? ఎవరు ఆప్ట్రాలో? అడుగు అడుగు గట్టిగా. నువ్వు సంవత్సరానికి 4 సినిమాలు చేస్తావేమో, 360 రోజులు 360 సినిమాలు చేస్తామేమో. నువ్వు ఓన్లీ తెలుగు సినిమా చేస్తావు. తమిళ, భోజ్పూరి, మలయాళం, కన్నడ, బీహార్, బెంగాల్, ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం, గుంటూరు, నర్సరపేట మొత్తం అన్ని లాంగ్వేజ్ చేస్తాం మేము. సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీ గారి దగ్గర వరకు జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా సినిమా చేసావా? కెమెరా ముందుకు వచ్చి వెళ్ళ విరుచుకొని హీరోలు యాక్ట్ చేస్తుంటే వెనకాల మేమున్నామని పంపిస్తావు జూనియర్ ఆర్టిస్టులు. కానీ 10 గంటలు చూడకుండా కెమెరాకి చిక్కంటే దొరికినట్టుగా ఎక్కడో చెట్లలో పుట్టలో దాక్కుని యాక్ట్ చేస్తాం జూనియర్ ఆర్టిస్టులు. తెల్లనేసి కృష్ణానగర్ లెగిసినట్టు ఫస్ట్ మిస్ అయిపోతారు. రోజు జీవితంతో చూస్తానుకొని కృష్ణానగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మా ఫ్యామిలీ తిరిగి వస్తుందో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ టిఫిన్ పొంగలు పెడతారా, పూరి పెడతారా, పెట్టిన తర్వాత అందులో కాంబినేషన్ చట్నీ ఏం వేస్తారని సతమతం అవుతాం వంకాయ మాకు వేసుకొని. ప్యాకప్ అయిన తర్వాత మేకప్ కూడా తీకంటే ఇచ్చిన 500 రూపాయలతో కృష్ణారెల్లి మా ఫ్రెండ్స్ అందరూ ప్యాకెట్ లో కూర్చుంటే 500 రూపాయలు పోయింది వస్తుందని టెన్షన్ తో బతుకుతాం చూడనట్టు. తప్పైంది, సారీ. జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా సినిమాలు ఎక్కడ చేస్తాం చెప్పు. డైలాగ్ చాలా బాగా చెప్పావు. మన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చెప్తావా? డైలాగ్ చెప్ప చాలా బాగా చెప్తున్నా. డైలాగ్ చెప్తే ఒక్కరోజుతో షూటింగ్ అయిపోద్దా? లేదంటే 40 రోజులు షెడ్యూల్ డబ్బులు ఎవడెత్తారు? మీ తాత డేట్. మనకి హీరో దొరికినారా ఖచ్చితంగా. మళ్ళీ చెప్తాను ఎవరే తిరుపతిలో నువ్వు లెక్క రెడీ చేసుకో. నువ్వు లెక్క రెడీ చేసుకొని రా. రే లెక్క రెడీ చేసుకొని రా. అండి ఈడవడండి బరగొడుకు బట్టలు వేసిలాగా ఉన్నాడా? నిన్ను పెట్టి సినిమా చేస్తా, కథ చెప్తాండా. పొద్దుటూరు నుంచి జమ్మలమడుగు పోవాలా, జమ్మలమడుగు నుంచి పులివెందలు పోయి అక్కడి నుంచి పొద్దుటూరుకు వచ్చి ఆ మధ్యలో నువ్వు పండియాల. ఏటు పొద్దు తిరిగి పువ్వులా?
ఏం నా నీ తమాషా పడతా కొట్టానంటే పొద్దుటూరు పళ్ళు పట్టించాను సూపర్ సార్ మీకు అదిరిపోయింది అసలు మామూలు లేదంట నాగబాబు గారితో చేయండి 6 feet అయినా నిన్ను పెట్టి సినిమా చేస్తా నేను నేను బాహుబలి చేస్తాను సాయంత్రం వెళ్ళాలి నేను బాహుబలి చేస్తాడవా బాహుబలి ఏం క్యారెక్టర్ నీదే లక్ష్మణ్ యుద్ధం ఉంది కదా అందులో మెయిన్ నువ్వేనా లక్ష్మణ్ లో జూనియర్ ఆర్టిస్ట్ మేము అందరం ఒకటినే మరి అది టైం 6 అవుతుంది 6 తర్వాత కాల్ షీట్ ఉంది మనకి రాజమౌళి గారు అసలు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి ఇక్కడ ఎందుకు సార్ మిమ్మల్ని 3 ఇంగ్లీష్ క్వశ్చన్లు అడుగుతాను సమాధానం చెప్తారా నువ్వు నన్ను క్వశ్చన్లు అడుగుతావా నేను నీకు ఆన్సర్ చెప్పాలా అవును సార్ డైలాగ్ బాగానే చెప్పావు ఏం అడుగు ఎక్సర్సైజ్ చేసి ముందు ఏం చేస్తారు సార్ వామ్ అప్ ఓకే సార్ నిలబడదాన్ని ఏమంటారు సార్ స్టాండ్ అప్ హీరో లొకేషన్కి వచ్చినంత మొక్కని గేమ్ వేసుకుంటారు సార్ మేకప్ మేకప్ సరిగిపోతే ఏం చేస్తారు సార్ టచ్ అప్ షూటింగ్ అయిపోయిన డైరెక్టర్ ఏం చెప్తారు సార్ మేకప్ थैंक यू सर थैंक यू व्हाट हैपेंड पैकअप बोला ना आप मैं बोला हाँ రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి Let's start with రోజా గారు. మామూలుగా అందరూ ఏడిపిస్తారు శంకర్ డైలాగ్ మర్చిపోతాడని, కానీ ఈరోజు అదరగొట్టేసావు. సార్ ఈ స్కిట్ ఇచ్చింది ఆ అబ్బాయి సార్, భీమవరం అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ అబ్బాయి. చాలా బాగా రాసావు. అండ్ శంకర్ కూడా దానికి ప్రాణం పోసి చక్కగా డైలాగ్ చెప్పాడు. బాగుంది. నాగబాబు సార్, ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద ఒక రికార్డ్ బ్రేక్ అయింది. అత్యంత చిన్న ఆర్టిస్ట్ వాడు. ఏదో ఎక్కడో నవ్విచ్చావు, ఇక్కడ చిన్న ఫీలింగ్ తీసుకొచ్చావు శంకర్. ఐ లైక్ దిస్ స్కిట్, నైస్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో ఇప్పుడు ఏ కాలేజ్ లో అయినా ప్రొఫెసర్ స్టూడెంట్స్ లైఫ్ ని సెట్ చేయాలని అనుకుంటారు, కానీ ఈ ప్రొఫెసర్ తన లైఫ్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఎలాగో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర అనిస్టీ. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఓహో, అసలు నీకు తెలుగు రాదు కదా, నీకెందుకు చెప్తున్నాను నేను. కొత్త ప్రొఫెసర్, కొత్త ప్రొఫెసర్, కొత్త ప్రొఫెసర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దండేంటి? నన్ను దండేసి ఆహ్వానిస్తున్నారు సార్. నేను ఎన్నో కాలేజీలో క్లాస్ చెప్తే క్లాస్ రూమ్ లోంచి మెడపెట్టి బయటికి గంటారు. అలాంటిది మీరు మెడలో దండేసి నన్ను ఆహ్వానిస్తున్నారంటే నన్ను ఎంట్రీలోనే దోసేశారా. థ్యాంక్ యూ. మా కాలేజీ గురించి 2 మాటలు చెప్పండి సార్. మీ కాలేజీకి ఇప్పుడే వచ్చాను కదరా నేను, నాకేం తెలుసు. సార్ ఏదో చెప్పండి సార్. అంతేనా? ఓకే. ఈ కాలేజీ చాలా మంచి కాలేజీ. కొత్త ప్రొఫెసర్, కొత్త ప్రొఫెసర్. మా గురించి ఒక 2 ముక్కలు చెప్పండి సార్. మీ గురించి కదా. ఈ స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళు. జిందాబాద్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్. ఇప్పుడే అన్నాను కదా మంచోళ్ళని, అంతలోనే సైకో పనులేంట్రా, సాడిస్ట్ చదవా. ఎగ్జైట్మెంట్ ఎగ్జామ్ లో చూపించండి రా, ఇక్కడ కాదు. నీకు ఎన్ని షర్ట్లు ఉన్నాయి? 2 సార్. ఒకటి చించుకున్నా, ఇంకొకటే ఉంది. నాన్న నీ వయసు ఎంత? 25. ఒకసారి క్యాప్ తీ. కరెక్ట్, తల మీద 25 ఎంట్రికలే ఉన్నాయిలే. ప్రతి స్టూడెంట్ వెనకాల ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఒక ఉపాధ్యాయుడు వెనకాల ఈ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కసారి మీ నాలుక బయటికి తీయండి సార్. నా నాలుగు ఎందుకు బయట తీయాలరా? నా నాలుగు ఎందుకు బయట తీయాలి? నా నాలుగు ఎందుకు బయట తీయాలరా? నా నాలుగు బయట ఎందుకు తీయాలి? చూస్తావా? ఇదిగో నాలుక. ఓకేనా? పక్కన దరిద్రులారా, పక్కన జరగండి. నేను మహంకాళం చేస్తున్నారా నన్ను? నరికి పోగులు పెడతా. నువ్వేంట్రా ఫోటోలు తీస్తున్నావు? రేపు ఫేస్బుక్ లో స్టూడెంట్ పై ఉపాధ్యాయుని దాడి అని పెడతావా? నరికేస్తా, వెళ్ళండి. కాబట్టి అందరు తెలుసుకొని ఈ స్టూడెంట్ లాగా తయారవండి. కానీ ఒక ఉపాధ్యాయుని గౌరవించారు చూడు, అది ఇంపార్టెంట్. అర్థమైందా? క్లాస్ స్టార్ట్ చేద్దామా? హలో బామ్మ, హాస్పిటల్ ఉన్నావా? వచ్చేస్తున్నాను బాంబు. వారే 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 వారే. వీళ్ళు కూడా మీ బ్యాచ్, సేమ్ బ్యాచ్. క్లాస్ అనగానే దరిద్రులకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. కానీ
నా క్లాస్ వినడానికి ఎవరో ఒక స్టూడెంట్ వస్తారని నాకు నమ్మకం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీ బుక్ పడింది కదా, పడింది, ఎత్తుకుంటా. సారీ తగిలింది. సారీ మళ్ళీ తగిలింది. సార్ మీది మోగింది. ఏంటి? ఫోనా? అది ఒక్క నిమిషం. హలో హలో సార్ మీరు ఇంకెత్తలేదు. ఎక్సైట్మెంట్. హలో 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 ఎవరు? ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే. నీ జడేంటి ఇంత పెద్దగుంది? అయ్యో నేను వాటికా హెయిర్ ఆయిల్ వాడతా. వాటికా హెయిర్ ఆయిల్ వాడితే ఎంట్రికలు ఇంత పెద్దగా అవుతాయా? ఇంకా పెద్దగా అవుతాయి. నేను మధ్యలో కట్ చేసా. వా వాటికా. పేరు షీలా. దిస్ ఈస్ జవానీ. నువ్వు నేను కలిస్తే శీలాకి జవానీ. నాకు జవానీ గారి క్లాస్ అంటే చాలా ఇష్టం. దా కూర్చో. నీకేం కావాలి? ఇడ్లీ, పూరి, వడ, దోశ, ఉప్మా, పెసర. నేను క్యాంటీన్ లో లేను, క్లాస్ రూమ్ లో. నాకు తెలుసు, కానీ నేను గర్ల్స్ కి ఎవరైనా వచ్చిన క్లాస్ కి ఈ రకంగానే రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వేం మొహమాట పడకు, నువ్వేం కావాలో చెప్పు అంతే. అయితే నాకు ఒక సోడా తీసుకురండి, మిగతావన్నీ నా దగ్గర ఉన్నాయి. మిగతావన్నీ దీని దగ్గర ఉంది. ఇది ఏ బ్రాండు? సార్ నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది, ఒక సోడా తీసుకురమ్మండి అని చెప్పాను. తప్పకుండా తప్పకుండా తెప్పిస్తాను. చెప్పు, నీకు ఏ సబ్జెక్ట్ లో ప్రాబ్లం ఉంది? ఫిజిక్స్. ఫిజిక్స్ లో? ఫిజిక్స్ నేను అన్నది ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. నీకు భౌతిక శాస్త్రంలోనే ప్రాబ్లం ఉంది, నాకు అన్ని శాస్త్రాలు ప్రాబ్లమే. సార్ మీరు భలే కామెడీ చేస్తారు. పెళ్ళిడు దాటింది కదా, అందుకని ఈ కామెడీ. ఇంకా పెళ్లి కావాలా? ఒక్కసారి కూడా కాలా. సో స్వీట్, యు సో హాట్. ఓ మై గాడ్. సార్ నేను వెళ్ళొస్తా. వెళ్తావా? ఏ అంతా వెళ్ళాలిగా. ఎందుకు? టైం అయిందిగా. ఏం టైం అయింది? ఎవరు? ఎవరైనా వచ్చారా? మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్స్. నేను వెళ్ళొస్తానే. అలాగే. ఓకే. నా ప్రేమే నిజమైతే అది నన్ను వెనక్కి తిరిగి చూస్తుంది. తిరుగు తిరుగు తిరుగు. ఓ మై గాడ్, వై ఐ యామ్ టోటల్లీ బ్లాక్. దొంగ అంతా చూసాను, లెవెల్లో పడ్డాయి కదా. ఇంకా చెప్పరా. సారీ సార్, మా ఫ్రెండ్ అనుకున్నాను సార్. సార్ మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా అమ్మాయి కోసం సల్మాన్ ఖాన్ అయిపోవాలి సార్. సల్మాన్ ఖానా? సార్ అంటే బట్టలు మొత్తం ఊడిసి దాని ముందు నిలబడాలా? అది కాదు సార్, ఇప్పుడు ఆ అమ్మాయి అలా వస్తుంది కదా, ఓకే, మేము వెళ్ళి ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తాం. అప్పుడు మీరు హీరో లాగా ఎంట్రీ ఇచ్చి మమ్మల్ని చిత్త కొడతారు. అప్పుడు ఆ అమ్మాయి మీ మీద ప్రేమను పెంచుకుంటుంది. ప్రేమను పెంచుకుంటుంది. నేను ఎందుకురా నేనంతే అంత ప్రేమ నీకు? అమ్మాయి వచ్చేస్తా. సార్ లేనట్టున్నాడు. ఏ తమన్నా, ఇలియానా, సమంత, కాజల్, కత్రీనా, నన్ను ముట్టుకోదు చెప్తున్నా. నీకేమన్నా రోగమా? నువ్వు చేయి తీసి చేరేసావు కూర్చో. వీళ్ళని చిత్త కొట్టి వస్తా. అరే సిద్ధపల్లారా, నేను సింహం లాంటి వాడు. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచి మనదైతే ఆ కిక్కే వేరబ్బా. సార్ మీకు దెబ్బ తాకిందా? నాకా? నువ్వు లేకపోతే వాళ్ళందరినీ చంపేసేవాడిని. నేను ప్రిపేర్ అయింది వేరు, వాళ్ళు ప్రిపేర్ అయింది వేరు. సార్ మీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ వెళ్ళు గాడిద. నిన్ను కాదు, నన్ను కాదు, నిన్ను కాదు. నువ్వే ఏదో విషయం చెప్పాలనుకున్నావుగా, ముందు నువ్వే చెప్పు. నేనా? నాది నీది నాది నీది
ఎల్లుండి నా పెళ్లి, మీరు ఖచ్చితంగా రావాలి. ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నా. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని కంపల్సరీ రావాలి. నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. కొన్ని ఫేసులు ప్రేమించడానికి పనికిరాదేమో, అందులో నా ఫేస్ ఒకటి. అమ్మా నీ అమ్మ. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీ బుక్ కింద పడిందా తీసుకుంటా. సారీ తగిలింది. సారీ మళ్ళీ తగిలింది. పర్వాలేదు తీసుకుంటా. సార్ మీది మోగుతుంది. పోనేగా అది కరెక్ట్ టైంగా మోగుద్ది. హలో ఇంకా లిఫ్ట్ చేయలేదు. హలో కంగారు. హలో 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 హలో. ఎవరైనా వచ్చారా? సేమ్ ఎక్స్ప్రెషన్ దానిలాగే. మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. వై నాట్? ఎల్లుండి నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నా, మర్చిపోవద్దు. సార్ అది నా పెళ్లి కార్డు ఎందుకు చించేశారు? ఎలా కనబడుతున్నాను మీ ఆడవాళ్ళకి? నేను ఎలా కనబడుతున్నాను? గుళ్ళో పూజారి కనిపిస్తున్నాను, ప్రతి వాడు వచ్చి ఫస్ట్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు. 35 సంవత్సరాల కింద ఇప్పటి వరకు ఏం కాల. వాడేం చేస్తాడు తెలియదు సార్. ఫేస్బుక్ లో టచ్. వాడి టచ్ స్క్రీన్ కి ఎంత మంది టచ్ లో ఉన్నారో నీకు తెలియదు. ఇక్కడ లైవ్ లో ఉంటే మాత్రం టచ్ చేయనీరు. నీకు అలాంటి వాళ్ళే కరెక్టే. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళు. ఓ మై గాడ్, వై ఐఎమ్ టోటల్లీ బ్లాక్. సార్ మిమ్మల్ని ఒకసారి తిరిగి చూడమంటారా? మీరు తిరిగి చూడడం వల్లే ప్రపంచంలో ఉన్న మగాళ్ళు మొత్తం సంకనాకి వారు. జీవితంలో నేను పెళ్ళే చేసుకోను. గొప్ప వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే చరిత్ర సృష్టించారు. నేను కూడా పెళ్లి చేసుకోకుండా చరిత్ర సృష్టిస్తాను. ఎస్, కొద్దిగా కష్టంగా ఉంటది, తప్పదు. ఏం చేయాలి? పెళ్లి అవ్వట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఫీల్ అవుతానో లేవు. పెళ్లి కాడంటారు, పెళ్లి అంటారు. బొంగులో ఫీలింగ్ ఎందుకు చెప్పు? ఏదో కార్డు ఇస్తావుగా, ఏదో పెళ్లి అని ఏదో చెప్తావుగా, చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎందుకురా? ఎంట్రీ నుంచే చూస్తున్నా, మధ్యలో వస్తున్నావు, కొట్టుకొని వెళ్తున్నావు. ఏంటి నీ ప్రాబ్లం? అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందామని ఒకటే టెన్షన్. ఏం జరుగుద్దిరా? 35 సంవత్సరాల నుంచే ఏం జరగలేదు, కొత్తగా ఏం జరుగుద్ది? ఇందాకేదో చెప్పావు, ఏంటది? చంద్ర గారు, అక్కడ కెమెరా ఉంది చూడండి. చూసాను. మధుక్యూర్ జ్యూస్ బక్రా ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు ఫస్ట్ బక్రా. కంగ్రాట్యులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్. కొత్త మాస్టర్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్. అసలు బకరా స్టార్ట్ చేస్తుందా మీరు? ఏమన్నారు? కొత్త ప్రొఫెసర్ జిందాబాద్, కొత్త ప్రొఫెసర్ జిందాబాద్. నరికి పోగులు పెడతారు ఏమనుకుంటున్నారు? ఓ మై గాడ్, వై ఐఎమ్ టోటల్లీ బ్లాక్. రోజా గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకరైతే కొంచెంసేపు లవ్ చేసి ఆ తర్వాత పెళ్లి పత్రిక ఇస్తే రావడమే పెళ్లి పత్రిక ఇచ్చింది. సో రష్మి వచ్చి ఐ లవ్ యూ అనగా నాకు అర్థం కాలేదు. ఓకే, నేను పంట పండిందేమో అనుకున్నా చంద్ర, కానీ ఇలా బక్రా అవుతాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్ గా రష్మి ఎంట్రీతో ఎక్కడికో వెళ్ళింది. చాలా బాగుంది. నాగ్ బాబు సార్,
స్టార్టింగ్ లో కొంచెం యావరేజ్ గా ఉంది ఏంటి స్కిట్ అనుకున్నాను. రాను రాను ఇంట్రెస్ట్ గా అనిపించింది, ఎంటర్టైనింగ్ గా అనిపించింది. బాగుంది చంద్ర, నైస్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో-ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు ఎగ్జామ్స్ లో కాపీ కొట్టడం విన్నాం, కానీ ఇంటర్వ్యూలో కాపీ కొట్టడం విన్నారా? అది కూడా ఫుల్ కన్ఫ్యూజన్ తో. చూడండి, లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ and his team. రేయ్ చేసిందే సర్లే కానీ ఏంటి సంగతులు అలా ఉన్నా? మనకేట్రా జబర్దస్త్ చేస్తున్నాం, కింగులు. నేను లేకపోతే సుధీర్గాడు సీనిగాడు లేడు తెలుసా? శాబాష్ కొడుతున్నారా? నువ్వు చెప్పింది కరెక్ట్, లేకపోతే వాళ్ళిద్దరు లేరు. నాకు అర్థమైందిలే. అర్థమైందిగా, నెక్స్ట్ డైలాగ్ చెప్పు. ఎందుకు నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి అడుగుతారా? ఏమైందిరా, కంట్లో ఏం పడిందా? తలనొప్పి వస్తుందా? మోషన్ చదువుతున్నాయా? కాదని అమ్మ. మా అమ్మకి ఏమైందిరా? మీ అమ్మకి అవ్వలేదురా, నాకే అవ్వాలి. ఇంటర్వ్యూ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ ఏంట్రా? అంత సింపుల్ గా ఎలా చెప్తాను? నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్వ్యూ అంటే. అది కాదురా, చిన్నప్పటి నుంచి నువ్వు కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, December 31st అని చెప్పావు. అవును, ఫస్ట్ అంటే ఇప్పుడు స్కూల్లోని కాలేజీలో ఫస్ట్ బెంచ్ లో ఫస్ట్ కూర్చునేవాడిని. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అవును. పాస్ అవ్వాలి. అవును. ఓ పని చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? పని చేయమన్నావుగా. ఏరా సుధీర్ గారికి ఏం ఫ్రెండా? నీకెళ్ళి తెలుసు? వాళ్ళు ఓవరాక్షన్ చేస్తుంటే అది కూడా ఏంది. ఓ పని చేద్దాం, నాది ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, నీది ఇయర్ ఫోన్ ఉందా? లేదు, ఐఫోన్ ఉంది. సీనియర్ ఫ్రెండే కదా నీకు? స్కిట్ సంబంధంగా నాన్ సింక్ పని చేస్తుంటే సారీ రా. వెళ్ళరా, నా దగ్గర బ్లూటూత్ ఉంది. ఓకే, ఇది పెట్టుకో. నాది ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. యా, అది వినేసి యాస్టిని చెప్పేస్తాను, అక్కడ ఆన్సర్లు చెప్పే. అంటే ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసి లైన్ లో ఉంటావు, అంతే. ఆడు ఏం చెప్తున్నాడు మొత్తం వింటావు, నువ్వు నాకు ఆన్సర్ చెప్తాను, నేను యాక్చువల్ చెప్పేయాలి, అంతే. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నిజం నా అదృష్టం రా. ఏరా వినిపిస్తుందా? వినిపిస్తుంది రా. క్లారిటీ ఉందా? క్లారిటీగానే ఉంది. నువ్వు వచ్చాడు ఇప్పుడు? నేను రావడం ఏంట్రా, ఇప్పుడే కలిసి వెళ్ళావు అదవా. నువ్వు లైన్ లో ఉంటా బాబు, నువ్వు కాదు, ఒక్కరి లైన్ ఉండు. నా ఫ్రెండ్ ఇంటర్వ్యూలో ఉన్నాడు, అర్థమైందా? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. అరే ఈ బాస్ అసలు తిక్కలోడు అంటారా? వీడో పెద్ద యాదవ, ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. వీడి గురించి చెప్పి నాలుకంతా ఎండిపోయింది, కానీ ఎవడో నమ్మడు. పైగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకు డిమాండ్ కొంచెం. కూర్చోవచ్చా? మై నేమ్. ఏంట్రా నా పేరు అడుగుతున్నాడు, ఏం చెప్పాలి? నీ పేరు సుధీర్, అది కూడా తెలీదా నీకు? సారీ రా, సుధీర్ సార్. ఎవరితో మాట్లాడుతున్నావు? మై సోల్మేట్. సోల్మేట్? యా. అంతరాత్మ? అంతరాత్మ. వాట్ ఈస్ దట్ సార్? అన్న ఇంటర్వ్యూ లాగా ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, కొంచెం కొత్తగా ఉంటుంది. ఐఎమ్ టోటల్లీ డిఫరెంట్ బాస్, యు నో. ఓకే సార్. ఓకే, ఏ క్వశ్చన్స్ అడుగుతాను తెలియదు, నేను అడుగుతాను, నువ్వు చెప్పాలి. ఓకే సార్. ఓకే, మొత్తం దీనిలో 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్. ఓకే సార్. ఓకే ఓకే. 3 రౌండ్స్ అంటే 6 రౌండ్స్. ఏ రౌండ్స్ అన్నమాట? అబ్బా, మీరంత ఫ్రెండ్లీగా ఉంటారని తెలియదు సార్. ఆన్సర్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకే, అప్పుడు తాగాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, గాట్ ఇట్. అండ్ నౌ మై ఫస్ట్ క్వశ్చన్. yes. ఓకే, యా. మనిషి సృష్టి ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? వాట్ ఇస్ దిస్? అంటే ఆదిమానవుడు సార్. ఆదిమానవుడు. బికాజ్ ఆదిమానవుడు నుంచి అలా 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 తరతరాలుగా మారుతాం మనిషి. యాజ్ ఇట్ ఈస్ నా ఫీలింగ్. యా, థాంక్యూ సార్. యా, థాంక్యూ. యు వాంట్ స్టఫ్? టేక్ ఇట్. Very good attitude, huh? Okay, and now this is my second question. Yes sir. నీకు తెలిసిన ఆదిమానవుడి పేరు చెప్పు. ఏం
చెప్పాలి? ఏడుకోండి 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 ఏడుకోండ్లు. ఏంటంటే తోకలి నాది మనోడు. అవును సార్. జూలో ఉండాల్సిన జబర్దస్త్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. వెరీ గుడ్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. అండ్ యువర్ థర్డ్ క్వశ్చన్ ఇస్ సార్ భారతదేశంలో జనాభా అరికట్టాలంటే ఏం చేయాలి? ఏ జబర్దస్త్ లో నీకు ఎవరి స్కిట్ అంటే ఇష్టం? ఇప్పుడు ఎందుకు చెప్పవా ఎవరి స్కిట్ ఇష్టం నీకు? శకలకి శకల గారి చెట్లు. శకలకి శకల చెట్లు చూడాలి సార్. వెరీ గుడ్ ఆన్సర్. వై బికాజ్ ఆడి స్కిట్ చూస్తూ ఉంటే మగాళ్ళకి మూడ్ ఆఫ్ అవుతుంది. అవును. ఆడవాళ్ళ కాపురానికి వస్తే కోపం తేలిపోతారు. ఐ లైక్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నీకు తెలిసిన ఒక సంఘ సేవకురాల పేరు చెప్పు. ఏయ్ ఈ ఫోటో ఎవరిది? సన్నీ లియోన్. సన్నీ లియోన్. సన్నీ లియోన్. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ నో. ఎందుకంటే చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని 10 మంది యూత్ ని ఎంటర్టైన్ చేసేది సంఘ సేవకురాలే కదా. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ. తను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, ఇంప్రెస్ అవుతారు, యూనో కొంతమంది ప్రెస్ అవుతారు. నేను కూడా. యా ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ మీరు నన్ను చూస్తుంటే నాలో ఏమనిపిస్తుంది చెప్పగలవా? ఏ అంత తట్టుకోలేకపోతున్నావా? ఆపుకోలేకపోతున్నావా? అంటాలేకపోతావా? కొంచెం ఆపో. ఏది కాదు కొలగా ఉంది నీకు? వాట్ ఇస్ దిస్? ఇలా అన్నాను సార్. మీ ఇష్టం. నేను మీ శిష్యుడు, మీరు ఏం కావాలంటే అది అనుకోవచ్చు. అంతే కదా. ఎస్ సార్. ఐ లైక్ దిస్ యాటిట్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సరిగ్గా ఈ జాబ్ ఇస్తే నీ ఫీలింగ్ ఏంటి? చెప్పుతో కొడతా పక్కన. చెప్పుతో కొడతా. నా కింద ఎవరైనా సరిగ్గా చేయకపోతే చెప్పుతో కొడతారంట పని చేయకపోతే. వెరీ గుడ్. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నీకు ఈ జాబ్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏ నువ్వు లేకపోతే లేరా? నువ్వు లేకపోతే లేడా? నువ్వు లేకపోతే 100 మంది ఉంటారు. నువ్వు లేకపోతే 100 మంది ఉంటారు. ఏంటి ఇలా చెప్పు? ఇలా అన్నాను సార్. జీవితాంతం మీ కాళ్ళ దగ్గరే పడి మీ దగ్గరే ఉంటాను సార్. వెరీ గుడ్. అంటే కొన్ని క్వశ్చన్లు ఆన్సర్లు మామూలుగా చెప్పేసి ఇలా 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 కవర్ చేస్తే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ సార్. ఓకే ఇప్పుడు కొన్ని బోర్డ్ మీటింగ్ లో క్లయింట్స్ ఒప్పించాలంటే ఏం చేస్తాను మామూలుగా? ప్లీజ్ నీ కాల్ పట్టుకుంటాను. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటాను. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. అదే నన్నేం చేయొద్దు ప్లీజ్. సూపర్ ఆన్సర్. ఎందుకంటే క్లయింట్ ఒప్పించడానికి ఒకసారి కాళ్ళ వేళ పడిపోవాలి. అవును సార్. ఏదైనా చేస్తానని వర్క్ తీసుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ సూపర్. థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. వాట్ సార్? సార్ ఈ బ్లూటూత్ చాలా బాగుంది. బ్లూటూత్ కాదు సార్, చౌడు మిషన్. అదే ఎలా అనిపించింది? అది నాకే వినపడలేదు సార్. అదే అడుగుతున్నా ఏం మాట్లాడుతున్నారు? ఓకే నీకు జాబ్ ఇస్తే ఏం చేస్తావు? వినపడట్లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నారు? వినపడట్లేదు. 500 నోట్ ఎవరిది? అదే సార్. డబ్బులు పడిపోయినేమో చూపించారేమో మీయా సార్ డబ్బులు. హలో 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 హలో. అరే ఏరా అంతా ఓకేనా? నీ పేరేంటి? నా పేరు రాంప్రసాద్. తెలీదా నీకు? ఇంట్లో కూర ఉండవు ఈరోజు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం కూర వండుతారు కానీ నీకేమవుతాడు? పేరేంటి? ఎవడాడు? హలో వీడెవడాడు? రాంప్రసాద్. రాంప్రసాద్. అవును సార్. ఏం చేశావు నువ్వు? ఆన్సర్ టెల్లింగ్ ఐ టెల్లింగ్. ఏం చేశావు నువ్వు? హెల్ప్ చేశాను. నువ్వు వీడికి హెల్పింగ్ చేసావు? అవును. నేను చీటింగ్ చేశాడు, నేను దాంతో డేటింగ్ చేస్తాను. డేటింగ్ చేస్తారా? నా గర్ల్ ఫ్రెండ్ సార్. మర్చి సార్ సార్
గర్ల్ ఫ్రెండ్ సార్. నా గర్ల్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. వదిలేయండి సార్. వదిలేండి సార్. ఏదంక బ్లూటూత్ తెలియదా నువ్వు? ఎస్టీ చెప్పా కదా. ఈ అమ్మ నీ బ్లూటూత్ వల్ల నా బతుకు బచ్చాడు అరే సారీ ప్లీజ్ రా. రోజా గారు గెటప్ కి ప్రాణం ఇస్తామే, గెటప్ లేకపోతే యాక్టింగ్ రాదా? బాగుంది. అక్కడ సన్నీ డిస్టర్బ్ చేస్తుంటే రామ్ ప్రసాద్ చెప్పే డైలాగ్స్, అక్కడి నుంచి దాన్ని మీరు మార్చి ఇతనికి చెప్పడం, అండ్ మీరు ఆ టెన్షన్ ఉంటుంది కదా ఏం చెప్తాడా చెవులో, అది విని దాన్ని చెప్పాలి అని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగున్నాయి. నలుగురు సూపర్ గా చేశారు. నాగబాబు సార్, ఆ సీన్ నీ గెటప్ బాగుంది కానీ ఆ డిక్షన్ చాలా కష్టపడ్డది దాన్ని చేయడానికి. దానివల్ల కొంచెం క్లారిటీ మిస్ అయింది. అవును సార్, కానీ కొంచెం జోష్ పెంచండి నెక్స్ట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. This is Madu Kya Juice, Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు మెకానిక్ కి రిపేర్ కి వచ్చిన బైక్ ఎలాగో ఈ డాక్టర్ కి పేషెంట్స్ అలాగే ఏ పార్ట్ ఎప్పుడు పీక్తాడో ఎలా పీక్తాడో ఎవరికి తెలీదు. ఆ రిపేర్ ఏంటో మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి అండ్ స్టీవ్. Hello doctor, hard to miss చూస్తే ఫాస్ట్ బీట్ నా పేరు డాక్టర్ సోమశేఖర్, మా డాడీ పేరు డాక్టర్ డి రామానాయుడు, మా అన్న పేరు డాక్టర్ అలీ, మా బావ పేరు డాక్టర్ బ్రహ్మానందము. డాక్టర్ దేవుడు సేమ్ టు అంటారు. దేవుడు ప్రాణం పోస్తాడు, డాక్టర్ ప్రాణం తీస్తాడు. శేఖర్ ఎస్తర్ శేఖర్ ఎస్తర్ శేఖర్ ఎస్తర్ శేఖర్ 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 ఎస్తర్ 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 ఎవరి ఓల్డ్ లేడీ? నీకు ప్రాబ్లం ఏమిటి? ఓల్డ్ లేడీ కాదు, నా ముడతలన్నీ పోయి నేను యంగ్ యూత్ తరంగు కావాలి డాక్టర్. నీకు యంగ్ యూత్ తరంగా నీ ముడతలన్నీ పోవడానికి చిటికల్లో నేను ట్రీట్మెంట్ దా చేస్తాను. చిటికలో చేస్తే నేను ఎలా నమ్మాలి డాక్టర్? ఇప్పుడు ప్రీతి జింటాకి సర్జరీ ఎవరు చేశారు? శేఖర్. రేఖకి సర్జరీ ఎవరు చేశారు? శేఖర్. మరి రోజాకి సర్జరీ? రోజా కూడా సర్జరీ చేయించుకుందా? రోజాకి సర్జరీ అవసరం లేదు, ఆమె ఆల్రెడీ సూపర్ బ్యూటిఫుల్ అని చెప్తా ఉన్నాను. సో కాబట్టి నీకు ముడతలన్నీ నేను ఎస్తర్ శేఖర్ ఎస్తర్ ఐరన్ బాక్స్ ఎందుకు? ఇప్పుడు బట్టలు ముడతలు పడితే ఏం చేస్తాము? ఇస్త్రీ చేస్తాము. అంతే, ఫేస్ మీద ముడతలు పడ్డా ఇస్త్రీ చేస్తే పోతాయి. పిచ్చి పేషెంట్ అదే. ఎస్తర్ శేఖర్ ఎస్తర్ దగ్గర రాక శేఖర్, మన థియేటర్కి వెళ్ళాలి శేఖర్. ఐనాక్సా ఐమాక్సా? ఆపరేషన్ థియేటర్ శేఖర్. ఈ రోజు మనం ఆపరేషన్ దా చెయ్యాలి కదా. అదా ఎలా ఉన్నావు పేషెంట్? బాగోలేక ఇక్కడికి వస్తే ఎలా ఉన్నావు అని అడుగుతారు డాక్టర్. అవును, హాస్పిటల్లోకి వచ్చిన పేషెంట్ ని హౌ ఆర్ యు అంటే చాలా చండాలంగా ఉంటుంది. ఏం పర్లేదు, నీకు ఆపరేషన్ చేసి నేను సెట్ రైట్ దా చేస్తాను. ఒక్క నిమిషం దండం పెట్టుకుంటాను. దేవుడా, ఈ రోజు నా ఫస్ట్ ఆపరేషన్ బాగా చేయాలి. డాక్టర్ ఏంటి ఫస్ట్ ఆపరేషన్ అంటే ఈ రోజు చేసే ఆపరేషన్ లో దా నాది ఫస్ట్ ఆపరేషన్. శేఖర్ భలే కవర్ చేసినారా? కవర్ చేశాను కాబట్టి డాక్టర్ దా అయ్యాను. ఉండు, ఆపరేషన్ చేసేద్దాము. డాక్టర్ అంత చిన్న బ్లేడ్ తో ఎలా ఆపరేషన్ చేస్తారు డాక్టర్? ఇంత చిన్న బ్లేడ్ నీ షర్ట్ చింపడానికేరా? మరి ఆపరేషన్ దేంతో చేస్తారు డాక్టర్? ఆపరేషన్ చేయడానికి ఇదిదా ఉందిరా. ఫోన్ వస్తుంది డాక్టర్. వన్ మినిట్ హలో హలో, ఇక్కడ ఫోన్ ఇక్కడ ఉంది సార్. హలో బంగారం, యా నాదే బర్త్డే. థ్యాంక్ యూ. సాయంత్రం ఇంటికి వచ్చినాక మనం పార్టీ చేసుకుందామా? సరే బాయ్. నీకు ఆపరేషన్ దా చేసేస్తాను ఇప్పుడు. శేఖర్ ఏంది క్యాన్లు వెళ్ళియా? హ్యాపీ బర్త్డే శేఖర్. అబ్బా చూసిన డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టించిన. నువ్వు ఊదాలి శేఖర్. పాట హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. స్టమక్ దా కట్ చేశాను. శేఖర్ కిడ్నీ అంటే ఇడ్లీలాగా మిలమిలా మెరిసిపోతుంది శేఖర్. ఆయన 2 చుక్కల ఉజాలదా తాగాడు. ఒక్క నిమిషం, నాకు ఫోన్ వచ్చింది. హలో బంగారం, మళ్ళీ ఫోన్ చేసావు ఏమిటి?
ఏమిటి నీకు కర్రీ చేయాలా? ఏమి లేదు, ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించు. తర్వాత కొంచెం ఆయిల్ దా పోసి ఏం కూర చేస్తావు ఇప్పుడు? గుత్తి వంకాయనా? ఒక్క నిమిషం, గుత్తి వంకాయ అంటే ఇప్పుడు ఇది డాక్టర్, అది లివర్ డాక్టర్. డాక్టర్ నువ్వా నేనా? మీరే. ఇప్పుడు ఆ గుత్తి వంకాయని 4 భాగాలుగా కట్ చేసి దానికి కొంచెం మసాలా వేసి అక్కడ ఫ్రై చేసుకో, సూపర్ గా ఉంటది. ఓకేనా? అవును, ఇప్పుడు ఈ లివర్ ని మళ్ళీ వాపస్ పెట్టాలి కదా. ఒక్క నిమిషం, నేను ఎట్లా పడితే అట్లా పెడతా. జరుగు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? అలా కాదు, వీరి వీరి గుమ్మడి పండు. పేషెంట్ భయపడి చేస్తాడు. అలా కాదమ్మా. అగ్గిపెట్టె గుగ్గిపెట్టె కోడి కొంగ. ఇప్పుడు దీన్ని ఒక పనిదా చేద్దామా? ఈ లివర్ ఎక్కడ పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ పేషెంట్ ఉన్నాడు కదా, ఆ పేషెంట్ కి లివర్ ఎక్కడ ఉందో చూడు, వీడికి అక్కడే పెడదాం. స్ట్రైట్ తీసుకో. స్ట్రైట్ తీసుకున్నాను. లెఫ్ట్ తీసుకో. తీసుకున్నాను. యూటర్న్ తీసుకో. యూటర్న్. డాక్టర్, ఆపరేషన్ చేస్తున్నారా? కార్ పార్క్ చేస్తున్నారా? అరే డాక్టర్ నువ్వా నేనా? మీరే. అయితే పెడతాను. ఓకే, పెట్టినారా? పెట్టేశాను. లివర్ అయిపోయింది కాబట్టి ఆపరేషన్ కంప్లీటెడ్. డాక్టర్, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా? మా దగ్గరకు వచ్చిన పేషెంట్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టమక్ క్లీన్ చేసే వరకు బయటకు పంపించము. ఉండు, నీ స్టమక్ ఫుల్ గా క్లీన్ చేస్తానే. ఎస్టర్. శేఖర్. ఎస్టర్. ఒరే నా శేఖర్. ఎస్టర్. ఎక్కడరా శేఖర్? ఇక్కడ ఉన్నాను ఎస్టర్. అరే డీప్ అండ్ అంత డీప్కి వెళ్తాను అంటే కడుపు లోపలికి వెళ్ళి క్లీన్ చేద్దామని. మనం కడుపు ఎలా క్లీన్ చేయాలో తెలుసు కదా నీకు? బాత్రూమ్ క్లీన్ చేసినట్టే క్లీన్. అయితే మరి చీపురేది? ఓకే, ఆపరేషన్ సక్సెస్. కంప్లీట్ గా క్లీన్ అయిపోయింది. హలో, ఏంటి డెడ్ బాడీ కావాలా? ఒక డెడ్ బాడీ రెడీగా ఉంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్. నాగబాబు సార్, కాన్సెప్ట్ బాగుంది. అవి దిస్ కిట్ ఇస్ రోజా గారు. ఇది బాగుంది. ముడతలు పోవాలంటే ఐరన్ బాక్స్ ఎత్తుకొని చీప్ అండ్ బెస్ట్ అండి. చీప్ అండ్ బెస్టా? ముసలి వాళ్ళందరూ లైన్ కట్టేస్తారు ఐరన్ చేయమని చెప్పి. బాగుంది, ఫన్నీగా ఉంది. Now it's time to look at some Zabardast scores. So boys, are you ready? Let's begin with Chuligani Sudhir and team. Roja garu. Shakalaka Shankar and team. Roja garu. Chamak Chandra and team. Roja garu. Adray Abhi and team. Roja garu. Rocket Raghava and team. Roja garu. Ante sir, so ivaldi performer of the day goes to hey scores kavalante itra Roja garu. Performer of the day goes to Pelligani Chanti. Chanti and team, meer geluchukunnaru 5,000 rupees from Orthofit Oil and Syrup and 5,000 rupees from Physicam the Border Driz. Appare! Hey! Abba chekkare! Hey raja,
చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. ఇవాల్టి థీమ్ విలేజ్ థీమ్. మన ఊర్లో కొంతమందికి పిల్లలు పుట్టకపోతే నేను దేవుని మొక్కాను అంటున్నా. మరి నేను దేవుని మొక్కడం వల్ల ఒక్కొక్కడికి పుసుకు 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 అని 3-4 పిల్లలు పుట్టారు. మరి నాకు పుట్టలేదా పుసుకు పుసుకు మరి పిల్లలు? మా ఆవిడ మీ పెద్ద ఫ్యాన్. ఒక్క ఫోటో పారిపోయే మగాడు కూర్చున్న ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. లక్ష్మి నయాగారి జలపాతం దగ్గర స్నానం చేస్తుంటే నేను తను వచ్చింది, కన్ను కొట్టాను అంతే. మరి పళ్ళురాలు కొట్టింది అది చెప్పమే. అవును పేషెంట్ ఇంటికి ఎందుకు వెళ్ళాలా? వాళ్ళ మేనకోళ్ళు మోనాసైస్ ఉంది కదా, పెళ్లి చూపులు చూసుకుని వచ్చా. పెళ్లి చూపులు చూసుకోవడానికి నల్ల కలరు పెట్టుకుని వచ్చావా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే కనుక్కో అడ్రస్ ఫోన్ నెంబర్ ఎక్కడుంటుంది కనుక్కో, మొత్తం కనుక్కో అమ్మాయితో. ఎవరు కొడుకురా నువ్వు? మన పంపు చెట్టు దగ్గర వెంకట్రావు ఉన్నాడు కదండి, వెంకట్రావు గారు అబ్బాయిని. వెంకట్రావు అబ్బాయి కూడా ఉన్నావు? అవును. అరే అచ్చు అదే కలరా? అవునరా. అదే ముక్కు? అవునరా. అదే నోర్రా? అవునరా. అదే బాడీరా? అవునరా. అచ్చు నీ పోలికలే. అడేమవుతాడు నీకు? కొడుకు అవుతాడు. కానీ అడిగి నాన్న ఆడే. అదేంటి? కిడ్నీ ఎవరిది మ్యాచ్ అయింది? ఆడిదే. రక్తం ఎవరిది మ్యాచ్ ఆడిదే. బ్రెయిన్ ఎవరిది మ్యాచ్ అయింది? ఆడిదే మ్యాచ్ అయింది. డిఎన్ఏ ఎవరిది మ్యాచ్ ఆడిదే మ్యాచ్ అయింది. నాన్న ఆడే. ఇన్ని రోజులు నా పక్కనే తిరిగి తిరిగి నాకే ఎసరు ఎడతావా? ఎసరు ఎక్కడ పొలం విస్తారం కొంచెం చెప్పిన ఎత్తలేదు. కోడి బాగుంది, కుక్కు కూత బాగుంది, అందం ఆమెలా ఉంది, అదిరే ఆశ రేపింది. ఈ గుడ్డి యువతల సైడ్ పడాలా, ఆ గీత దాటి యువతల పడాలా, మనం తీసుకొని ఆమ్లెట్ వేసుకోవాలా? ఎవరేమన్నా సరే వాడు ఎన్ని డైలాగులు చెప్పినా సరే ఆమ్లెట్ మనమే తినాలా, గుడ్డు మనమే తినాలా బి. ఆ బుడుమూరు సంతాన కథలో 12 ఎకరాలు ఉంది కదా, ఆ 12 ఎకరాల్లోనూ 2 ఎకరాలు తీసుకో, 10 ఎకరాలు పడే. నీకు 2 ఎకరాలు, నాకు 10. మా అక్క ఎంత మంచిది తెలుసు? నాకేం తెలుసు, మీ అక్కకి నాకు పరిచయం లేదు. మీరు అలా మాట్లాడుతారంటే